షుగర్ పేషెంట్స్లో అంటే ఇప్పుడు మనం షుగర్ అనేది బ్లడ్ మొత్తం షుగర్ ఉంటుంది షుగర్ పేషెంట్స్లో కూడా. కానీ ఎస్పెషల్లీ కాళ్ళ గురించి చెప్పాలి అంటే ఫూట్ అల్సర్స్, మానని గాయాలు, వేళ్ళు తీసేయడం, కాళ్ళే తీసేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎస్పెషల్లీ ఈ కాళ్ళకు షుగర్కి సంబంధం, అవినాభావ సంబంధం ఏముంది సార్? ఇప్పుడు కాళ్ళ వేళ్ళకు అంటే కాళ్ళ వేళ్ళు తీసేస్తున్నారు, కాళ్ళు తీసేస్తున్నారు, అంతే కదా. అయితే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకున్నా అంటే మనకు ఒక మంచి అలవాట్లేమో ఒకటి ఉంటాయి, చెడ్డ అలవాట్లు 10 ఉంటాయి. ఎట్లా చెడ్డ అలవాట్లు 10 ఉన్నాయి అంటే ఇప్పుడు మనము చాలామందిని చూస్తుంటాం, ఒక షుగరే ఉందా అంటే షుగర్తో పాటు ఆయనకు అలవాట్లు కూడా ఉన్నాయి. బీడీ సిగరెట్, తంబాకు తినడం, గుట్కా తినడం, ఆల్కహాల్ తాగడం, దాని తర్వాత పోతుంటే కూర్చున్న దగ్గరనే డబ్బులు వస్తున్నాయి, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలగలిస్తే ఏమవుతుందంటే లోవర్ లిమ్స్ అంటే మోకాళ్ళ కింద భాగాలకి రక్త ప్రసరణ, ఇందాక చెప్పినాం కదా, ఆ రక్తం అక్కడ ఏమైపోతుంది, డిపాజిట్ అవుతుంది. అంటే కింది భాగాల లోపల కిందన్న బ్లడ్ కిందనే ఉంటుంది, దాన్ని పైకి తీసుకొచ్చడానికి మన యొక్క గుండెకు కానీ ఫిల్టరేట్ చేసే వాటికి కానీ చాలా బరువు పడుతుంది. పడ్డప్పుడు ఏమైందంటే మొదటి దశలో మన శరీరం మాట్లాడుతుంది మనతో. ఏం మాట్లాడుతుంది? ఏమయ్యా నీ కాళ్ళు పిక్కలన్నీ గుంజుతున్నాయి, పిక్కలు టైట్ అవుతున్నాయి, 4 అడుగులు వేస్తే పిక్కలు ఎక్కేస్తున్నాయి, నేను ఆరోగ్యం లేను అని చెప్పేసి పిక్క చెప్తుంది. అప్పుడు ఏమనుకోవాలంటే ఆహా ఓకే అని అనుకోవాలి. ఓకే అనుకునే దగ్గర లేడు ఆయనకి ఏం సిగరెట్ ఇష్టం, మంది ఇష్టం, వింది ఇష్టం, చింది ఇష్టం, వింటలేడు కదా. వినకపోవడం వల్ల అక్కడ గ్యాంగ్రీన్ అనేది ఏర్పడుతుంది, గ్యాంగ్రీన్ అనే దశ వస్తుంది. గ్యాంగ్రీన్ అనేది వచ్చినప్పుడు అనుకోకుండా ఆయనకి ఏదో చిన్న కారణం వల్ల ఒక గాయమైంది. ఆ గాయమైనప్పుడు ఆల్రెడీ అక్కడ ఉండే కణజాలం, అందులో ఉండే గ్లూకోజ్ వల్ల చనిపోతుంది. ఆ కణజాలం చనిపోయి హీలింగ్ ఏజెంట్స్ ఏవైతున్నాయో, ఉదాహరణకి మన శరీరంలో ప్యారలల్ సిస్టమ్, లింపాటిక్ సిస్టమ్ కూడా ఉంటుంది. లింపాటిక్ సిస్టమ్ నథింగ్ బట్ హీలింగ్ సిస్టమ్. అక్కడ పనిచేయదు కాదు. అంటే ఆ పుండును మాన్పడానికి హీలింగ్ సిస్టమ్కు కావలసిన ఏదైతే మన శరీరంలో టీ సెల్స్ ఉంటాయో అవి అక్కడికి పోవట్లేదు. పోక కొత్త కణజాలం అభివృద్ధి జరుగుతలేదు. జరగక ఆ ఫూట్ అల్సర్ ఏదైతుందో ఫస్ట్ మానని పుండుగా మిగిలిపోతుంది. తర్వాత అది పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణగా బొటనేలు దగ్గరనే కింద పాదంలో అవుతుంటుంది. తర్వాత బొటనేలు తీసేస్తారు. బొటనేలు తీసేసిన తర్వాత ఒకవేళ పాదం దగ్గర అయింది అనుకుందాం, ఇంకా కొంచెం ఆ యాంకిల్ దగ్గర తీసేస్తారు. ఆ తర్వాత మోకాల కింద దాకా కాలు తీసేస్తారు. దీనికి కారణం ఏంటంటే ఈ ఇందాక చెప్పినట్టుగా ఈ నిలువలను మన శరీరం మాట్లాడినప్పుడు గమనించుకొని మనం దాన్ని అనుకూలంగా మన శరీరం చెప్పినట్టుగా ఫస్ట్ చెప్పింది డాక్టర్, మళ్ళీ లైఫ్ స్టైల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యానే ఏం చేయాలి. ఈ కాలంలో మంచి విధానం ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో తక్కువ కార్బోహైడ్రేట్స్, మంచి భోజనం తీసుకుంటూ, మంచి మందు వాడుకుంటూ, ఏవైతే ఆ రక్త ప్రసరణకు సంబంధించిన ఎక్సర్సైజ్లు చిన్నవి ఇంట్లోనే కూర్చొని చేసుకుంటట్టుగా ఫటాఫట్ చేసేసుకొని వారం 10 రోజుల లోపలనే రిజల్ట్ పొందొచ్చు. అలా పొందడానికి కావాల్సిన పని మనము, మన సిగ్నల్స్, మన శరీరం మాట్లాడుతుందని అదేం మాట్లాడుతుందో వినాలి. ఎంతసేపు పక్కింటోడు, ఎదురుంటోడు, ఊరవతలోడు మాట్లాడుకున్నది వింటున్నాం కదా చెవులు పెట్టి గోడలకు. నీ శరీరం ఏం మాట్లాడుతుందో విను. నీ శరీరం మాట్లాడేది వింటే నీ జీవితం ధన్యమవుతుంది.